అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కేంద్రంగా ఏరియా ఆసుపత్రి నందు దివ్యాంగులకు 3,000 రూపాయల పెన్షన్ను 5,000 పెంచేందుకు ప్రత్యేక సదరన్ శిబిరాన్ని ప్రతి గురువారం నిర్వహించే ఈ కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు వంటెద్దు వెంకన్నాయుడు ఆధ్వర్యంలో జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు నాగవరపు పరశురాముడు అధ్యక్షతన సదరన్ శిబిరానికి సుదూర ప్రాంతాల నుండి వచ్చే దివ్యాంగులకు ఉదయం అల్పాహారం, త్రాగునీరు, భోజన వసతి అందిస్తున్నారు. సదరన్ శిబిరంలో నడవలేని దివ్యాంగులకు వైద్యులు విజయ్ కుమార్ ప్రత్యేకంగా వారి వద్దకు వెళ్లి పరీక్షలు నిర్వహించి అర్హులకు సదరన్ ధృవీకరణ చేసిన పత్రాలను నిర్ధారిస్తున్నారు. శిబిరానికి వచ్చిన దివ్యాంగులను ఆప్యాయతతో పలకరించి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారని పరశురాముడు తెలిపారు. ప్రతి వారం శిబిరానికి సుమారు 200 మంది దివ్యాంగులు వస్తున్నారని, మరింత మంది పెరిగే అవకాశం ఉందని అమలాపురం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ శంకర్రావు తెలిపారు. సదరన్ శిబిరంలో పాల్గొంటున్న దివ్యాంగులకు అల్పాహారం, భోజన వసతి కల్పిస్తున్న జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు వంటెద్దు వెంకన్న నాయుడుకు పలువురు దివ్యాంగులు, వారి వెంట వచ్చిన బంధువులు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ సంఘం సభ్యులు సాధనాల విఘ్నేశ్వరరావు, బొంతు శ్రీనివాస్, కె బుజ్జి, జిత్తుక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.